పిరికితనంగా ఉండే ఆత్మను దేవుడు ఇయ్యలేదు మనకి, ధైర్యము కలిగిన ఆత్మనిచ్చా. ఇంద్రియ నిగ్రహములు అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా వినండి. మనల్ని మనం కంట్రోల్లో ఉండాలి. కొన్నిసార్లు దారిలో పోతూ ఉంటేనే ఏమి గుమ్మ 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 వాసన వస్తుంది, బిర్యానీ వాసన. వెంటనే ముక్కే ఆ వాసన ముక్కు పీల్చుకోగానే ఏమనిపిస్తుంది చెప్పండి? కానీ ఈ నిగ్రహ శక్తి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు తెలిసిన? ఆలోచిస్తాడు, ఇప్పుడు మనకు అవసరమా కాదా, తిందామో, తినవలసిన అవసరత ఉందా లేదా. ఒకవేళ నిజంగా అవసరత ఉంటే కొందరు నిగ్రహించుకొని ఉంటారు. ఒకవేళ ఆకలి అయితే తినాలి కానీ కక్కేసేదానికి తినకూడదు కదా. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నిసార్లు చూడండి, కొంతమంది వారి కంట్రోల్లో ఉండరు. అర్థమవుతుందా మీకు? నిగ్రహము కలిగిన ఆత్మ ఉండాలి. నిగ్రహం లేకపోతే మనిషికి ఏమొచ్చింది చెప్పు సార్? నోట్లోనే ఉంది. నిగ్రహం లేనప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, నిగ్రహం లేనప్పుడు ఏమొస్తుంది? నీవేనా చెప్పండి?